తమిళనాడులో లారీ టెంపో ట్రావెలర్ డి 11 మంది అయ్యప్ప భక్తుల మృతి. ప్రమాదంతో మెదక్ జిల్లా నర్సాపూర్లో విషాదం, బాధితులను ఆదుకుంటామన్న కలెక్టర్. సిద్దిపేట జిల్లాలో హరీష్ రావు పర్యటన, కాంట్రాక్ట్ లెక్చరర్లకు అండగా ఉంటామని హామీ. జూరాల ప్రాజెక్టు నుంచి నీటి విడుదల, ఆందోళనకు దిగిన రైతులు. చేవెళ్ల భూపాలపల్లి గురుకులాల్లో ఫుడ్ పాయిజన్, నిర్వహణ తీరుపై తల్లిదండ్రుల ఆగ్రహం. తెలంగాణలో తగ్గిన చలి ప్రభావం, భద్రాద్రి కొత్తగూడెంలో ఇంకా మంచు కష్టాలు. డీటెయిల్స్ చూద్దాం. తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పుదుకొట్టై దగ్గర అయ్యప్ప భక్తులతో వస్తున్న టెంపో ట్రావెలర్ను కంటైనర్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 11 మంది మృతి చెందారు, మరో 4కి తీవ్ర గాయాలయ్యాయి. అయితే స్పాట్లో 10 మంది చనిపోగా మరొకరు చికిత్స పొందుతూ మృతి చెందారు. గాయపడిన వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శబరిమల నుంచి రామేశ్వరం వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా అధికారులు స్పందించారు. ప్రమాదం జరిగిన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అలాగే మరోవైపు తమిళనాడు మంత్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించేలా చూస్తామని హామీ ఇచ్చారు. ప్రమాదంలో మృతి చెందిన వారంతా మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం కాజీపేట్ మంతూర్ గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. దీంతో మెదక్ జిల్లాలో విషాదం నెలకొంది. ఘటనపై స్పందించిన జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. మరోవైపు ఘటనా స్థలానికి వెళ్లేందుకు రెడీ అవుతున్నారు జిల్లా అధికారులు, నేతలు. ప్రమాదంలో మృతి చెందిన వారు నాగరాజు, మహేష్, కుమార్, శ్యామ్, ప్రవీణ్, కృష్ణ, సాయి, ఆంజనేయులు, సురేష్ గా గుర్తించారు. తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పుదుకొట్టై దగ్గర అయ్యప్ప భక్తులతో వస్తున్న టెంపో ట్రావెలర్ను కంటైనర్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 11 మంది మృతి చెందారు, మరో 4కి తీవ్ర గాయాలయ్యాయి. అయితే స్పాట్లో 10 మంది చనిపోగా మరొకరు చికిత్స పొందుతూ మృతి చెందారు. గాయపడిన వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శబరిమల నుంచి రామేశ్వరం వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా అధికారులు స్పందించారు. ప్రమాదం జరిగిన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మరోవైపు తమిళనాడు మంత్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించేలా చూస్తామని హామీ ఇచ్చారు. ప్రమాదంలో మృతి చెందిన వారంతా మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం కాజీపేట్ మంతూర్ గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. దీంతో మెదక్ జిల్లాలో విషాదం నెలకొంది. ఘటనపై స్పందించిన జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. మరోవైపు ఘటనా స్థలానికి వెళ్లేందుకు రెడీ అవుతున్నారు జిల్లా అధికారులు, నేతలు. ప్రమాదంలో మృతి చెందిన వారు నాగరాజు, మహేష్, కుమార్, శ్యామ్, ప్రవీణ్, కృష్ణ, సాయి, ఆంజనేయులు, సురేష్ గా గుర్తించారు. రైట్, ఈ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మెదక్ నుంచి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, చనిపోయిన వాళ్ళ వివరాలేంటి? ఆ 2 గ్రామాల్లో పరిస్థితి ఎలా ఉంది? శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో
తమిళనాడు రాష్ట్రంలో జరిగిన ఘోర ప్రమాదంలో మెదక్ జిల్లాకు చెందిన దాదాపు 14 మంది సభ్యులు ఈ ఘటనలో ఉన్నారు. అయితే వీరిలో 11 మంది ఇప్పటికే మృతి చెందినట్టు కూడా అధికారులు చెప్తున్నారు. దీనిపైన మెదక్ జిల్లా కలెక్టర్ ఇప్పటికే స్పందించి అక్కడ ఏదైతే ఆ స్థానిక కలెక్టర్ తో కూడా మాట్లాడి వారికి స్థానిక మెడికల్ కాలేజీలో మెరుగైన చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేసామంటూ కలెక్టర్ చెప్పారు. దాంతోపాటు ఇక్కడ ఏదైతే ఈ నర్సాపూర్ మండలం, మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలోని కాజీపేట, మంతూరు, రెడ్డిపల్లి, చిన్న చింతకుంటకు చెందిన ఈ 4 గ్రామాలకు చెందిన ఈ 14 మంది ఈ ఘటనలో ఉన్నారు. అయితే ఈ 4 గ్రామాలకు చెందినటువంటి ఈ కుటుంబస్తులు ఏదైతే యాక్సిడెంట్ లో చనిపోయిన వారు కావచ్చు, గాయపడ్డ వారి కుటుంబ సభ్యులంతా ఇప్పుడు ప్రస్తుతం నర్సాపూర్ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. అక్కడ అధికారులను వాకప్ చేస్తున్నటువంటి పరిస్థితి. రోదనలతో నర్సాపూర్ ప్రాంతం అంతా కూడా ఒక దిగ్భ్రాంతికరమైనటువంటి వాతావరణం నెలకొంది. ఇప్పటికే ఆ ప్రాంతానికి స్థానిక ఎమ్మెల్యే మదన్ రెడ్డి చేరుకున్నారు. జెడ్పీ చైర్మన్ బాలమణి మురళి యాదవ్ కూడా చేరుకుని వారిని ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటనపై మాజీ మంత్రి హరీష్ రావు కూడా స్పందించారు. తను ఏదైతే ఎక్కడైతే యాక్సిడెంట్ జరిగిందో అక్కడ స్థానిక కలెక్టర్ తో కూడా కలెక్టర్ గణేష్ తో మాట్లాడినట్టు కూడా ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. వారికి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, అవసరమైతే ఇక్కడ నుంచి ఒక టీం ను పంపించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తామంటూ చెప్తున్నారు. మొత్తం ఉన్నతాధికారులంతా కూడా ఒకసారి అలర్ట్ గా ఈ ఘటన పైన స్పందించేందుకు సిద్ధంగా ఉన్నారు. అంటే మరి కొద్దిసేపట్లో అక్కడికి వెళ్లేందుకు కూడా ప్రయత్నాలు ముమ్మరం చేసుకున్నారు. మొత్తం మీద ఈ ప్రాంతం అంటే ఏదైతే ఈ 11 మంది మృతి చెందారో వీరంతా చిన్న చిన్న పనులు చేసుకోవడం కావచ్చు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వారిని బీద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారంటూ కూడా ఆ స్థానికులు చెప్తున్నారు. ఒకసారిగా ఈ గ్రామాలన్నీ కూడా శోక సందర్భంలో మునిగిపోయి 11 మంది అయితే 3 రోజుల క్రితం వెళ్లారో ఈ శబరిమల దర్శనం చేసుకుని తిరిగి ప్రయాణంలో యాక్సిడెంట్ జరగడంతో ఒక దిగ్భ్రాంతికరమైన వాతావరణంలో ప్రస్తుతం ఈ ప్రాంతవాసులు ఉన్నటువంటి పరిస్థితి. శ్రీధర్, ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి పరిస్థితి ఎలా ఉంది? అలాగే డాక్టర్స్ ఏమంటున్నారు? ఈ ఘటనపై అధికారులు ఎలా స్పందిస్తున్నారు? మొత్తం 14 మందిలో 11 మంది ఇప్పటికే మృతి చెందినట్టు కూడా కన్ఫర్మ్ చేశారు. వారు అయితే ఈ మిగతా 3 పరిస్థితి కూడా విషమంగా ఉందంటూ కూడా చెప్తున్నారు. ఈ కలెక్టర్ కావచ్చు, ఇటు స్థానిక నేతలు కూడా వాకప్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ఏదైతే కలెక్టర్ పుదుక్కోటై, తమిళనాడుకి చెందిన పుదుక్కోటై కలెక్టర్ గణేష్ తో ఇప్పటికే ఫోన్ లో మాట్లాడారు. అయితే ఎక్కడైతే యాక్సిడెంట్ జరిగిందో అక్కడ స్థానికంగా మెడికల్ కాలేజ్ ఉందని ఆ మెడికల్ కాలేజ్ కి వీళ్ళందరినీ ఏదైతే పుదుక్కోటైలో మెడికల్ కాలేజ్ కి తరలించామంటూ కూడా అక్కడ అధికారులు సమాధానం చెప్తున్నారు. ఆ మెడికల్ కాలేజీలో సరైన వైద్యం అందకపోతే చెన్నై కానీ ఇంకా మంచి వైద్యం అందే ప్రాంతానికి తరలించాలంటూ కూడా ఇక్కడ అధికారులు కోరుతున్నారు. ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేసుకునే పరిస్థితి. స్థానిక నేతలు కూడా అధికారులు కూడా ఇప్పటికే అక్కడికి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆ మిగిలిన వారిని ఏదైతే క్షతగాతులు ఉన్నారో వారిని కూడా సరైన వైద్యం అందించాలంటూ కూడా ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేసుకుంటున్న పరిస్థితి. అయితే మృతదేహాలు కూడా ఇంకా ఎంత అంటే ఇప్పటి వరకు కొద్దిసేపటి క్రితం వరకు 8 మంది చనిపోయారని ఒక ఇన్ఫర్మేషన్ ఉండేది. తర్వాత 11 మందికి సంఖ్య చేరిందంటూ కూడా, అంటే ఎప్పటికప్పుడు ఏం జరుగుతుంది, ఎవరు మృతులు ఎవరు, వారికి ఎట్లా జరిగిందనేది పూర్తి వివరాలు తెలుసుకుంటూ ఇక్కడ స్థానిక కుటుంబ సభ్యులకు కూడా సమాచారం చేరవేస్తున్నారు. అక్కడ ఏదైతే నర్సాపూర్ పోలీస్ స్టేషన్ కు పూర్తి ఈ 4 గ్రామాల ఏదైతే ఈ బాధితులు ఉన్నారో మృతులకు సంబంధించిన కుటుంబ సభ్యులంతా కూడా ఇక్కడికి నర్సాపూర్ పోలీస్ స్టేషన్ సమీపానికి చేరుకుంటున్నారు. అక్కడే వారికి పూర్తి వివరాలు అందించేందుకు స్థానిక అధికారులు కూడా అక్కడే ఉండి వారికి అంతా ఫోన్ లో కోఆర్డినేట్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఈ మిగిలిన అయితే ఇంకా 3కి అత్యవసర చికిత్సను అందిస్తున్నటువంటి పరిస్థితి. వారికి కూడా మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామని స్థానిక అధికారులు కూడా చెప్తున్నారు. సూర్య, శ్రీధర్, అలాగే మృతుల కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారా? ప్రస్తుతానికి కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? మృతుల కుటుంబ సభ్యులు ఇప్పటికే నర్సాపూర్ పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. అక్కడి నుంచి వారు ఇంకా అసలు తమ వారు బతికి ఉన్నారా, ఇంకా చికిత్స అందిస్తున్నారని రోదనలతో మిన్నట్టుతున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. అయితే వారికంటే వారిని ఓదార్చే పనిలో స్థానికులు కావచ్చు, వారి కుటుంబ సభ్యులంతా కూడా, గ్రామస్తులంతా కూడా నర్సాపూర్ చేరుకుంటున్నారు. నర్సాపూర్ లోనే అంటే ఎక్కడ గ్రామాల్లో ఈ సడన్ ఇన్ఫర్మేషన్ రావడంతో ఒక్కసారిగా ఏం చేయాలో పాల్పోలేని పరిస్థితుంది. అయితే స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, స్థానిక జడ్పీ చైర్మన్ కూడా అక్కడే నర్సాపూర్ లో ఉండడంతో ప్రస్తుతం అక్కడికి చేరుకుంటున్నారు. మిగిలిన వారు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఏం జరిగిందో తెలుసుకోవడం లేకపోతే అంటే తమ వారు మృతి చెందారనే ఇన్ఫర్మేషన్ రావడంతో ఒక్కసారిగా ఆ ప్రాంతం అంతా కూడా శోక సంద్రంలో ముందు నుంచి వచ్చి గ్రామస్తులు కావచ్చు, మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇది ఒక దిగ్భ్రాంతికరమైన ఘటనగా చెప్పవచ్చు. మొత్తం అంతా ఒక
అంటే ఏం జరిగింది, ఎలా జరిగింది అని ఇంకా పూర్తి సమాచారం కోసం అందరూ వాకప్ చేసినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్. పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ 16 స్థానాల్లో గెలుస్తున్నారు ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి. పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలు జరిగేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్ నేతలు ప్రగల్భాలకు పోకుండా ఉంటే ప్రజల్లో గౌరవం ఉంటుందన్నారు గుత్తా. అంతకుముందు మిర్యాలగూడలో పర్యటించిన ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గిరిజనులకు సంబంధించినటువంటి 3,000కు పైన కొత్త పంచాయతీలు ఏర్పడ్డాయి. కాబట్టి మా అందరి యొక్క విజ్ఞప్తి ఏంటంటే వీలైనంత వరకు ఏకగ్రీవంగా మీ గ్రామ పంచాయతీలను ఎన్నుకోవడం సమంజసంగా ఉంటుంది. మీ గ్రామాభివృద్ధికి అందరూ కూడా పార్టీలకు అతీతంగా పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇప్పటికే ఇటు శాసనసభ్యులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ కలిపి మరొక 10 లక్షల ఏకగ్రీవమైనటువంటి గ్రామాలకు ఇవ్వాలనేటువంటి విషయాన్ని కూడా చాలా సందర్భాల్లో ప్రకటిస్తా ఉన్నాం. చాలా వరకు ఏకగ్రీవంగా అయ్యేదానికి ప్రజలందరూ కూడా సహకరించాలని, కార్యకర్తలు కూడా ప్రతి ఒక్కరికి కావాలనే కోరుకుంటుంది. కానీ గ్రామంలో టైం ఇచ్చి గ్రామాభివృద్ధికి సహకరించేటువంటి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళను ఎన్నుకోవడం వల్ల ఆ గ్రామాలకు లాభం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని కూడా. జూరాల ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత నెలకొంది. వనపర్తి ఆర్డీఓ ఆధ్వర్యంలో జూరాల నిల్వ నీటిని కిందికి వదలడంతో రైతులు ఆగ్రహించారు. హెడ్ రెగ్యులేటర్ దగ్గర బైఠాయించారు. ఆర్డీఓకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జూరాల వాటర్ కిందికి వదిలేస్తే ఎగువన ఉన్న రైతుల రెండో పంటకు నీరు లేకుండా పోతుందని, అంతేగాక మార్చి నెలలో తాగునీరు కూడా లేకుండా పోతుందని రైతులు అంటున్నారు. ఆందోళన చేస్తున్న రైతులను అరెస్టు చేశారు పోలీసులు. రైతులకు ఆయకట్టు రెండో పంటకు నీళ్ళు ఇవ్వకుండా అక్కడ ఉన్న రెండో పంటను కాపాడాలని చెప్పి ఆయకట్టు అని చెప్పకుండా ఇప్పుడు తాగునీళ్ళ కోసం అని చెప్పి మాట్లాడుతున్నారు వీళ్ళు రైతులు. జీవోలు రాత్రికి జీవోలు తీసుకొచ్చి ఇప్పటికిప్పుడు రైతులను పోలీస్ బందోబస్తు పెట్టి రైతులను దౌర్జన్యంగా రైతుల మీద లాఠీ చార్జ్ చేసి తీసుకుపోవాలని చెప్పి దౌర్జన్యంగా పోలీసు వాళ్ళు, ఆర్డీఓ, కలెక్టర్ వాళ్ళంతా ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ పెద్ద ఎత్తున రైతుల మందరం కలిసి నిరసన తెలుపుతున్నాము. ఒక చుక్క నీళ్లు మాత్రం ఆ వనపర్తి తాలూకాకి ఇచ్చేది లేదు. పార్టీ ఆత్మకూరు తాలూకాకి మొత్తం ఆత్మకూరు తాలూకా వరకు రెండో పంట వరకు నీళ్ళు ఇవ్వాలా, లేదంటే వాళ్ళకి మాత్రం మొత్తం నీళ్లు బంద్ చేసి కెనాల్ మొత్తం బంద్ చేసి రైతుల మొత్తం ఈయన కూర్చుంటాం రోడ్డు మీద ఉండి ధర్నా చేస్తున్నాం. భగీరథ కూడా వాళ్ళకు లెవెల్ ఇచ్చారు. టెక్నికల్ యాంగిల్లో ఆ లెవెల్ తగ్గకుండా వర్కౌట్ చేయాలనేది క్లియర్ ఇన్స్ట్రక్షన్. ఎందుకంటే మిషన్ భగీరథ టాప్ ప్రియారిటీ గవర్నమెంట్. మిషన్ భగీరథను లెవెల్ను ప్రిజర్వ్ చేసుకుంటేనే రైతులకు లేట్ ఖరీఫ్కు వాటర్ ఇవ్వాలి. అది ఉద్దేశం. ఇట్లా ఎవరికి నష్టం లేదు. రైతులు మనం ఉదయం 6 గంటలకు వచ్చాము. రైతులు కూడా కొంచెం అర్థం చేసుకోవాలి. అందరూ రైతులే కదా, వాళ్ళైనా వీళ్ళైనా మొత్తం రైతులే. అందరూ కూడా సమానమే ఉంటుంది. మాకేం కదా ఎవరికి వీళ్ళకి ప్రియారిటీ వాళ్ళకి ప్రియారిటీ. వీళ్ళకి ఆల్రెడీ ఇప్పుడు మనం ఒక పంట అయిపోయింది కదా, వీళ్ళకి ఆ ఫెసిలిటీ ఇచ్చారు, ఆ పంట అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ వాళ్ళకు లేట్ ఖరీఫ్ అంటే వాళ్ళకి ఇవ్వాల్సిందే కదా. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులను సీఎంఓ స్పెషల్ సెక్రటరీ భూపాల్ రెడ్డి పరిశీలించారు. స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత ప్రధాన ఆలయంతో పాటు శివాలయం నిర్మాణ పనులపై ఆరా తీశారు. ఆ తర్వాత వివిధ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించి పనుల జాప్యంపై అధికారులను మందలించారు. పనులు స్పీడప్ చేసి అనుకున్న సమయానికి నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. యాదాద్రికి చేరుకున్న భూపాల్ రెడ్డికి ఆలయ అధికారులు స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలోని కస్తూర్బా బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ అయింది. దీంతో 67 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వీరిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హాస్టల్లో 200 మంది విద్యార్థినులు ఉండగా 67 మంది విద్యార్థినులు అనారోగ్యం పాలయ్యారు. నిన్న రాత్రి భోజనంతో పాటు ఫ్రూట్ సలాడ్ పెట్టారు నిర్వాహకులు. ఆ తర్వాత ఫుడ్ పాయిజన్ జరిగింది. ఆహారం తయారీలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థినుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలోనూ మరో ఫుడ్ పాయిజన్ సంఘటన జరిగింది. చిట్యాల మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ ప్రభుత్వ బాలికల గురుకుల కాలేజీలో ఫుడ్ పాయిజన్ జరిగింది. దీంతో 20 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థినులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మంచిర్యాల జిల్లాలో విషాదం జరిగింది. కరెంట్ షాక్తో 3 రైతులు చనిపోయారు. వేమనపల్లి మండలం ముల్కలపేటలో కరెంటు పోల్స్ కు వైర్లు బిగిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చిన్నగొండ రమణ, గొండె సురేందర్, భీమ్రావు అనే రైతులు ప్రాణాలు కోల్పోయారు. మరో 3కి గాయాలవడంతో వారిని హాస్పిటల్కు తరలించారు. ప్రమాదానికి విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే కారణమని రైతులు, గ్రామస్తులు ఆందోళనకు దిగారు. మానసిక జబ్బులపై అవగాహన కల్పించేందుకు కరీంనగర్లో ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ సెమినార్ నిర్వహించింది. సెమినార్లో వివిధ ప్రాంతాల నుంచి వైద్య నిపుణులు పాల్గొన్నారు. మారిన జీవన శైలితో మానసిక జబ్బులు పెరిగాయన్న వైద్యులు ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక సైకియాట్రిస్ట్ను నియమించాలన్నారు. యొక్క ముఖ్య ఉద్దేశము తొందరగా నయం కాని జబ్బులు కొన్ని ఉన్నాయి. దానిలో ఎక్స్పర్ట్స్ని పిలిచి అవి ఎట్లా దాటుకోవాలి, పద్ధతులు ఏంటి, దాని గురించి వచ్చిన నాలెడ్జ్, లేటెస్ట్ నాలెడ్జ్ ఏంటి, చాలా మంచి ఎక్స్పర్ట్స్ను ఆల్ ఇండియా లెవెల్లో చెన్నై నుండి వేరే రాష్ట్రాల నుండి కూడా పిలిచినారు. దానివల్ల ఉన్న సైకియాట్రిస్టు ముఖ్యంగా స్టూడెంట్స్కు చాలా లేటెస్ట్ నాలెడ్జ్ వస్తుంది. మనకు ఏప్రిల్ 2017 లోపల భారత ప్రభుత్వం మన పార్లమెంటు ఒక యాక్ట్ పాస్ చేసిందండి, మెంటల్ హెల్త్ కేర్ యాక్ట్ అని. అంటే మానసిక రోగుల యొక్క వాళ్ళ యొక్క హక్కుల్ని పరిరక్షించడం కోసం చేసినటువంటి అతి ముఖ్యమైనటువంటి చట్టం. అయితే ఇప్పుడు అది రాష్ట్రం లోపల ఇంకా అది అమలు కాలేదు. ఈ యాక్ట్ ప్రకారంగా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ లోపల కూడా ఒక మానసిక ఆసుపత్రి, ఇన్పేషెంట్ ఫెసిలిటీ కావాల్సి ఉంటుంది. అది కూడా మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేయబోతున్నాము. మెయిన్గా ఇంకొకటి ఏమంటే అండి, మనకు మానసిక రోగులకు కూడా ఆరోగ్య బీమాని వర్తించాలని ఈ యొక్క యాక్ట్ చెప్తా ఉంది. అది ఇంత మట్టుకి ప్రైవేట్ పాలసీ వాళ్ళు కానీ ఇటు ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ కానీ ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ కాలేదు. వారి రాజకీయ జీవితం గ్రామ స్థాయి నుంచి మొదలైంది. పల్లెల్లో సర్పంచ్గా ప్రజలకు సేవలందించిన ఆ నేతలు ప్రజాభిమానంతో అసెంబ్లీలోకి అడుగుపెట్టి ఎమ్మెల్యేలు, మంత్రులుగా ఎదిగారు. పల్లెలు, అక్కడి సమస్యలపై వారికున్న అవగాహన గ్రామాభివృద్ధికి బాటలు వేసింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గ్రామ స్థాయి నుంచి శాసనసభ నేతలుగా ఎదిగిన ఆ నేతలెవరు, వారి ప్రస్థానమేంటి? వాచ్ ది స్టోరీ. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ మంత్రి దివంగత నేత రామరెడ్డి వెంకటరెడ్డి సర్పంచ్గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1967 నుంచి 3 సార్లు కామేపల్లి మండలం పాతలింగాల పంచాయతీ నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు వెంకటరెడ్డి. ఆ తర్వాత సుజాతానగర్ నుంచి 1996, 1999, 2004లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2009, 2014లో పాలేరు నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. వైఎస్ కేబినెట్ లో మంత్రిగా కూడా పనిచేసిన రామరెడ్డి వెంకటరెడ్డి 2016లో అనారోగ్యంతో చనిపోయారు. ఇక ఇల్లందు మాజీ ఎమ్మెల్యే ఊకి అబ్బయ్య రాజకీయ ప్రస్థానం కూడా సర్పంచ్ నుంచే మొదలైంది. ఇల్లందు మండలం సుదిమల్ల పంచాయతీ నుంచి 1981లో సర్పంచ్ గా ఎన్నికయ్యారు అబ్బయ్య. రైతు కుటుంబానికి చెందిన ఆయన సింగరేణి కార్మికుడిగా కూడా పనిచేశారు. 1983లో సిపిఐ తరపున బూర్గంపాడు ఎమ్మెల్యేగా గెలిచారు. 1994లో సిపిఐ నుంచి మిత్రపక్షాల అభ్యర్థిగా 2సారి విజయం సాధించారు. 2009లో టీడీపీ తరపున మిత్రపక్షాల అభ్యర్థిగా విజయం సాధించారు. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచేందుకు సర్పంచ్గా ఆయన చేసిన సేవలే కారణమంటున్నారు స్థానికులు. ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్యకు రాష్ట్రంలోనే 5 సార్లు కమ్యూనిస్టు పార్టీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచిన చరిత్ర ఉంది. కేవలం నామినేషన్ కు తప్ప ఒక్క పైసా కూడా ఎన్నికల్లో ఖర్చు పెట్టకుండా గెలిచారని చెప్తారు. 1981లో జరిగిన ఎన్నికల్లో ఉసిరికాయలపల్లి సర్పంచ్ గా తొలి రాజకీయ పదవిని పొందారు నర్సయ్య. ఆ తర్వాత 5 సార్లు న్యూ డెమోక్రసీ నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు గుమ్మడి నర్సయ్య. భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కూడా సర్పంచ్ పదవి నుంచే తమ రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు.
సిపిఎం ముఖ్య నేతగా ఉన్న సున్నం రాజయ్య 1988లో చిన్నమట్టపల్లి గ్రామ సర్పంచ్గా పనిచేశారు. 1993లో పదవీ కాలం పూర్తయినా అప్పటి ప్రభుత్వం మరో ఏడాది కాలాన్ని పొడిగించింది. ఆ తర్వాత 1999, 2004, 2014లో ఎమ్మెల్యేగా పనిచేశారు సున్నం రాజయ్య. జిల్లాకు చెందిన మెచ్చ నాగేశ్వరరావు సర్పంచ్ పదవికి పోటీ చేసి ఓటమితో తన ప్రస్థానం ప్రారంభించారు. ఆ తర్వాత అశ్వారావుపేట ఎమ్మెల్యేగా ఎదిగారు. దమ్మపేట మండలం తాటి సుబ్బన్నగూడెం గ్రామానికి చెందిన మెచ్చ సర్పంచ్గా పోటీ చేసి ఓడిపోయారు. రెండోసారి మెచ్చాను గ్రామస్తులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 2 పర్యాయాలు మండల సర్పంచ్గా సంఘం అధ్యక్షుడిగా పనిచేశారు. 2014లో టీడీపీ టికెట్ దక్కినా వైసీపీ అభ్యర్థి తాటి వెంకటేశ్వర్లు చేతిలో ఓడిపోయారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాఫ్రంట్ అభ్యర్థిగా 13,000 పైచిలకు ఓట్ల మెజారిటీతో గెలిచారు మెచ్చా నాగేశ్వరరావు. ఇలా ఉమ్మడి జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి నేతలుగా ఎదిగిన ముఖ్య నేతలంతా సర్పంచ్గా పనిచేసిన వాళ్లే కావడం విశేషం. ప్రభుత్వం కాంట్రాక్ట్ లెక్చరర్లకు అండగా ఉంటుందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. రాష్ట్రంలో రెండోసారి టీఆర్ఎస్ అధికారంలోకి రావడం కాంట్రాక్ట్ లెక్చరర్ల పాలిట వరమన్నారు. సిద్దిపేట జిల్లాలో పర్యటించిన ఆయన కాంట్రాక్ట్ లెక్చరర్ల కృతజ్ఞత సభకు హాజరై డైరీ రిలీజ్ చేశారు. అంతకుముందు దర్గా దగ్గర జరుగుతున్న ఊర్సు ఉత్సవాలు, మైసమ్మ దేవాలయంలో సుదర్శన హోమంలో పాల్గొన్నారు హరీష్ రావు. మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడం కాంట్రాక్ట్ లెక్చరర్ల పాలిట ఒక వరం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆనాడు ఉద్యమంలోనే కేసీఆర్ గారు కాంట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యులరైజ్ చేస్తామని గట్టిగా మాట ఇచ్చారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ కేసీఆర్ గారు కాంట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యులరైజ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం కూడా తీసుకున్న విషయం మీకు తెలుసు. తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కార్యాలయం ముందు మీరు ధర్నా చేస్తుంటే మీతో పాటు వచ్చి రోడ్డు మీద కూర్చొని ధర్నా చేసినాం. ఇందిరా చేస్తుంటే చాలా సార్లు మీ దీక్షా శిబిరానికి వచ్చి చాలా సందర్భాల్లో మీ గురించి దీక్షా శిబిరం దగ్గర మాట్లాడాం. అసెంబ్లీలో కూడా ఆ రోజుల్లో అనేక సందర్భాల్లో కాంట్రాక్ట్ లెక్చరర్ల గురించి మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అప్పటి అసెంబ్లీలో కూడా మీ గురించి మాట్లాడిన విషయం మీకు తెలుసు. మీకు ఒక నమ్మకం ఉండే తెలంగాణ వస్తే తప్పకుండా మాకు భద్రత దొరుకుతుందని. మీరు అనుకున్నట్టుగానే రావడం, కేసీఆర్ గారు సీఎం కావడం, ప్రభుత్వం మిమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తూ జీవో తీసుకొచ్చింది. మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా మరి మీరు బ్రహ్మాండంగా మరి కేసీఆర్ గారు టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తేనే మాకు మేలైతుందని చెప్పి మీరందరూ కూడా భుజాన వేసుకొని కష్టపడి పనిచేసినారు. మీకు ప్రతి ఒక్కరికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. ఆమె కరీంనగర్ మున్సిపల్ కార్పొరేటర్, కానీ అంతకు మించి ఓ మంచి నృత్యకారిణి. పేరిని ఆంధ్ర నాట్యకళల్లో ఎందరికో శిక్షణిస్తున్న గురువు కూడా. ప్రజాప్రతినిధిగా తన డివిజన్లోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూనే తనకు ప్రాణప్రదమైన నాట్యకళను కొనసాగిస్తున్నారు. తెలంగాణ అధికార నృత్యంగా గుర్తించాలని కోరుతున్న పేరిని నృత్యకళను భావితరాలకు అందించేందుకు తన వంతు కృషి చేస్తున్నారు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేటర్ చొప్పరి జయశ్రీ. కాకతీయుల కాలం నాటి నృత్యం పేరిని. ఈ పేరిని నృత్యాన్ని పురుషులు, స్త్రీలు ఇద్దరూ ప్రదర్శించాల్సి ఉంటుంది. ఇందులో స్త్రీ ప్రదర్శించే నృత్యాన్ని లాస్యమంటారు. ఈ లాస్య కళలోనే ఆరితేరింది జయశ్రీ. తన 6 ఏళ్ల వయసులో చూసిన మయూరి సినిమాతో ప్రేరణ పొందిన జయశ్రీ పేరిని నృత్యాన్ని పట్టుబట్టి నేర్చుకున్నారు. అయితే తరువాత పెళ్లి, కుటుంబ బాధ్యతలతో నాట్యకళకు దూరంగా ఉన్న జయశ్రీ మళ్లీ తన కూతురు మేఘన ప్రోత్సాహంతో కాలికి గజ్జె కట్టారు. ఈసారి తనలోని ప్రతిభకు మరింత పదును పెట్టి తన ప్రదర్శనలతో ఔరా అనిపిస్తున్నారు జయశ్రీ. భర్త వేణు ప్రోత్సాహంతో కరీంనగర్ 30వ డివిజన్ కార్పొరేటర్గా గెలిచారు జయశ్రీ. భావితరాలకు పేరిని నృత్యాన్ని నేర్పిస్తున్నారు. ప్రఖ్యాత నాట్యకారిణి కళాశ్రీ దగ్గర 4 ఏళ్లు కూచిపూడి, ఆంధ్ర నాట్యాన్ని నేర్చుకున్నారు. తరువాత వెంపటి చినసత్యం చెల్లెలు నాగేశ్వరి దగ్గర మరో 2 ఏళ్లు నాట్యాన్ని నేర్చుకున్నారు. వివాహం తరువాత కొన్నాళ్లు నాట్యానికి దూరంగా ఉన్నారు. మళ్లీ కూతురు ప్రోత్సాహంతో ఎన్నో ప్రదర్శనలిచ్చారు. తిరుమలలో నిర్వహించిన నాద నీరాజనం, ప్రపంచ తెలుగు మహాసభల్లోనూ ప్రదర్శననిచ్చారు.
స్వయంగా నటరాజ రామకృష్ణ పేరుతో నృత్యానికేతన్ స్థాపించి 100 మందికి పైగా చిన్నారులకు నాట్యం నేర్పుతున్నారు. నాట్యం శారీరక మానసిక ఉల్లాసానికి తోడ్పడుతుందని చెబుతారు జయశ్రీ. ఈ కళను భవిష్యత్ తరాలకు అందించడమే తన లక్ష్యమని చెబుతున్నారు. అయితే ఫస్ట్ డాన్స్ మీద ఇంట్రెస్ట్ ఎప్పుడు కలిగిందంటే నేను చిన్నప్పుడు మయూరి సినిమా చూశానండి. ఆ మయూరి సినిమా చూసినప్పుడు అందులో సుధా చంద్రన్ అనేది ఆమె, తను రియల్గా కూడా నృత్య కళాకారిణి. తను అసలు కాలు లేకుండా డాన్స్ చేయడం అనేది చాలా ఇంప్రెస్డ్ అనిపించింది నాకు. మరి అది చూసి నేను చాలా ఇంప్రెస్ అయ్యి అప్పటి నుంచి నాకు నేర్చుకోవాలని చాలా కోరిక ఉండేది. నాకు కూడా నా పాపని పెట్టుకొని నా పాపతో కలిసి నృత్య ప్రదర్శన ఇవ్వాలని కోరిక నాకు చాలా ఉండేది. మరి నాకు ఆ కోరిక కూడా చాలా ఆలయాల్లో నేను నా కూతురుతో నృత్య ప్రదర్శన ఇవ్వడంతో నాకు ఆ కోరిక తీరిందనే చెప్పవచ్చు. ఊర్వశి కళాశ్రావంతి ఇన్స్టిట్యూట్లో నేను నా 4th, 5th, 6th, 7th వరకు నేను మేడం దగ్గర శాస్త్రీయ నృత్యం నేర్చుకోవడం జరిగింది. మళ్ళీ తర్వాత పిదప నా పెళ్ళి అయిపోయినాక నా పాప పుట్టిన తర్వాత మళ్ళీ పాపకు నేర్పించాలనే ఉద్దేశంతో మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళడం వల్ల మళ్ళీ నాకు అభిరుచి మళ్ళొకసారి నేను నేర్చుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి మళ్ళీ నేను స్టార్ట్ చేయడం అయింది. పూర్తిగా క్షుణ్ణంగా క్షేత్రస్థాయిలోకి వెళ్ళి మరి ఆ పేరిణిని పైకి తీసుకొచ్చి దానికి మళ్ళా పునరుజ్జీవం పోయడం జరిగింది. కరీంనగర్, భగత్ నగర్ లోని తన డివిజన్లోనే నృత్యానికేతన్ స్థాపించిన జయశ్రీ ప్రతి శని, ఆదివారాలు, సెలవు దినాల్లో విద్యార్థులకు శాస్త్రీయ నృత్యాల్లో శిక్షణ ఇస్తారు. తెలంగాణకే సొంతమైన పేరిణి నృత్యానికి పూర్వ వైభవం తీసుకురావాలన్న లక్ష్యంతో తన వద్దకు వచ్చే చిన్నారులకు శిక్షణ ఇస్తున్నారు. ఓవైపు కార్పొరేటర్గా ప్రజా సమస్యల్ని పరిష్కరిస్తూనే నాట్యంలో తనదైన ప్రతిభ కనబరుస్తున్న జయశ్రీని స్థానికులు, తన వద్ద శిక్షణ తీసుకుంటున్న చిన్నారులు మెచ్చుకుంటున్నారు. నాకు మేడం వల్లనే ఈ పేరిణి నృత్యం గురించి తెలిసింది. ఈ పేరిణి నృత్యం అనేది మన కాకతీయ కాలం నాటి నృత్యం కాబట్టి నాకు ఇంకా ఇంట్రెస్ట్ పెరిగింది. మామూలుగా పాశ్చాత్య నృత్యాలాగా కాదు సార్ కదా, చాలా శ్రద్ధ పెట్టి చాలా గౌరవం ఉండే నృత్యం కాబట్టి కొంచెం టైం పడుతుంది. మేము వెయిట్ చేస్తున్నాం. పూర్తిగా మేడం మీద అభిమానంతో, కళ మీద అభిమానంతోనే మేము పిల్లల్ని పంపిస్తున్నాం. నేను పేరిణి నృత్యం నేర్చుకుంటున్నాను. నేను చాలా ప్రోగ్రామ్స్ ఇచ్చాను. ఇక్కడ వినాయకుని దగ్గర వినాయక చవితి అప్పుడు ఇచ్చాను, యజ్ఞవర స్వామి టెంపుల్లో ఇచ్చాను. ఈ డ్యాన్స్ కొంచెం వెరైటీగా ఉంది వెస్టర్న్ డ్యాన్స్ కంటే. మనము ఒకవేళ ఇంట్రెస్ట్ పెడితే ఈ డ్యాన్స్ మనకి ఈజీగా వచ్చేస్తుంది. పేరిణి డ్యాన్స్ నేర్చుకోవడం వల్ల చాలా గర్వంగా ఉంది. మేడం చాలా బాగా నేర్పిస్తుంది. మేడం అందరితోటి ఫ్రెండ్లీగా ఉంటుంది. నేను నుంచి నేర్చుకుంటున్నా జయశ్రీ. నాకు చాలా ఇష్టం ఈ డాన్స్. మేము మా మమ్మీ కలిసి నేర్చుకుంటున్నాం. నేను ఇక్కడికి పేరిణి నృత్యం నేర్చుకోవడానికి వచ్చాను. మేడం కార్పొరేటర్ అయి ఉండి కూడా మాకు అన్ని స్టెప్స్ మంచి చెప్తుంది. నేను ఇంకా ప్రోగ్రామ్స్ చేయడానికి ట్రై చేస్తున్నాను. మేడం టైం కూడా లెక్క వేయకుండా మంచి చెప్తుంది అన్నీ. మన తెలంగాణలో గుర్తింపు పొందిన నాట్యం ఇది, అందుకనే ఇది నేర్చుకోవాలనుకుంటున్నాను. కరీంనగర్లో ప్రభుత్వ పరంగా ఎలాంటి సాంస్కృతిక కార్యక్రమం జరిగినా తన శిష్య బృందాన్ని పంపిస్తారు జయశ్రీ. తాను కార్పొరేటర్గా పనిచేస్తున్నా కళాకారునిగా లభించే గుర్తింపు ప్రత్యేకమైందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పేరిణి నృత్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారిక నృత్యంగా గుర్తించేందుకు తన వంతు కృషి చేస్తానని చెబుతున్నారు. ఓరుగల్లులో వైజ్ఞానిక సంబరాలు మొదలయ్యాయి. రాకెట్ ప్రయోగాలు, మూఢనమ్మకాలపై ప్రదర్శనలు ఆకట్టుకుంటున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు వస్తుండటంతో నిట్ సందడిగా మారింది. ఎన్ఐటీ వేదికగా సోమవారం వరకు చెకుముకి వైజ్ఞానిక ప్రదర్శనలు కొనసాగనున్నాయి. వరంగల్ నిట్లో చెక్ముఖి సైన్స్ ఎగ్జిబిషన్ ఆకట్టుకుంటోంది. నిట్తో కలిసి జన విజ్ఞాన వేదిక నిర్వహిస్తున్న ఈ సైన్స్ ఎగ్జిబిషన్ లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల విద్యార్థులు సైన్స్ ప్రయోగాలను ప్రదర్శిస్తున్నారు. టెక్నాలజీ అభివృద్ధి, కమ్యూనికేషన్ రంగాలకు చెందిన ఎగ్జిబిట్స్ ను ప్రదర్శిస్తున్నారు. శ్రీహరికోటలోని భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్ అందరినీ ఆకట్టుకుంటోంది. అంతరిక్షంలోకి రాకెట్లు ఎలా పంపిస్తారు, శాటిలైట్ ప్రయోగాలు, భౌగోళికంగా, సాంకేతికంగా వాటి ఉపయోగాలను ప్రదర్శించారు. ఈ సైన్స్ వేడుకలతో రాకెట్స్ ఎలా పనిచేస్తున్నాయి, శాటిలైట్ పనితీరు, ఆర్యభట్ట నుంచి ఇప్పటి వరకు వచ్చిన
చాలా మోడల్స్ ను ఈ ప్రదర్శనలో పెట్టారు. ఈ ఎగ్జిబిషన్ లో రాకెట్ తయారు చేసే విధానం, ప్రయోగం గురించి, శాటిలైట్ గురించి తెలుసుకోవడం సంతోషంగా ఉందన్నారు విద్యార్థులు. ఇక్కడికి రావడం వల్ల తెలియని చాలా విషయాలు తెలుసుకున్నామన్నారు. ఇలాంటి ప్రదర్శనలు పిల్లలను మోటివేట్ చేయడానికి ఉపయోగపడతాయంటున్నారు టీచర్లు. విద్యార్థులు ఆసక్తితో ఆ వైపు వెళ్లే అవకాశం ఉందంటున్నారు. Here they exhibited different types of satellites from Aryabhatta to nowadays what we are seeing PSLV. There are many satellite launch vehicles and there are many laboratories which are launching satellites. By launching these satellites, it is very useful to us. We can know about the environment and we can improve our technology. So it is very helpful. Really sir, ఎగ్జిబిషన్ అనేది పిల్లల్లో యాక్చువల్గా అందరూ ఇస్రో కానీ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ దగ్గర ఎక్కడ శాటిలైట్స్ డిజైన్ అవుతున్నాయి అని వెళ్ళి చూడలేరు. వాళ్ళందరూ ఇక్కడ యాక్చువల్ మోడల్స్ కానీ తర్వాత ఫస్ట్ స్టేజ్ ఆర్యభట్ట నుంచి ఇప్పటి వరకు ఏ విధంగా ఒక్కొక్క శాటిలైట్స్ డిజైన్ చేశారు, వాటి మోడల్స్ ఎవ్రీథింగ్ ఇక్కడ ఎగ్జిబిట్ చేశారు. పిల్లల్లో ఇది చాలా యూజ్ అవుతుంది. తర్వాత వాళ్ళు ఒక సైంటిఫిక్ టెంపో పెంచుతుంది సార్. అంటే భవిష్యత్తులో ఎందరినో ఆ స్పేస్ రీసెర్చ్ వరకు ఆలోచింపజేస్తుంది. ఆ విధంగా ఇక్కడ ప్రెజెంటేషన్స్ అన్ని చాలా బాగున్నాయి. మూఢనమ్మకాలపై చేసిన మరో ఎగ్జిబిషన్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. గ్రామీణ ప్రాంతాల్లో సైన్స్, నమ్మకాల మధ్య ఉన్న తేడాను ఎగ్జిబిషన్ లో ప్రదర్శించారు. ప్రజలను ఎడ్యుకేట్ చేసేలా ప్రయోగాలు ఉన్నాయి. చాలా మంది విలేజెస్ లో ఏమనుకుంటారు, మూఢనమ్మకాలు. కొంతమంది స్వామీజీస్ రాగానే వాళ్ళు నిమ్మకాయలు పెట్టి ఇలా అని అలా అని అస్థి పంజరం తెచ్చి ఇవన్నీ చేస్తారు. అలా ఏం చేస్తారంటే వాళ్ళకి నాలెడ్జ్, ఎడ్యుకేషన్ నాలెడ్జ్ లేక వాళ్ళు ఏమనుకుంటారు, నిజంగానే అనుకొని నమ్మేస్తారు. వాళ్ళు అలా నమ్మేయడం వల్ల వాళ్ళు ఇక్కడ బాగుపడతారు. స్వామీజీస్ అనేది బాగుపడతారు. అలా కోట్లు తీసుకెళ్లారని మనకు ఆ విషయం తెలిసింది. సో అలా చేయకూడదు. ఇలా ఉంటది, సైన్స్ ఎలా యూజ్ అవుతుంది, అందులో సైన్స్ ఎంత ఉంది, ఆ విషయం తెలియజేయాలన్న ఉద్దేశంతో మేము ఎంతవరకు ఇందులో సైన్స్ ఉంటుంది, ఎంతవరకు మన నమ్మకం ఉంటుంది. నమ్మకం అనేది కొంచెమే ఉండాలి, కానీ మూఢనమ్మకంకి వెళ్తే మన లైఫ్ స్పాయిల్ అవుతుంది అన్న చిన్న ఉద్దేశంతో అలా మూఢనమ్మకాలు నమ్మకండి, ఇలా ఉంటుంది, దాంట్లో సైన్స్ ఇంత ఉంటుంది అని తెలియజెప్పేదే మా సైన్స్ ఫేర్. దాంట్లో మేము చిన్న సైన్స్ ఫార్ములాని యూజ్ చేస్తాం. అదేంటంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అండ్ ఇంటెన్సిటీ సార్. ఇంటెన్సిటీ ఎంత పెంచే కొద్దీ ఆ అమ్మాయి యొక్క బాడీ మొత్తం డిక్రీజ్ అయిపోతుంది సార్. దానివల్ల స్కెల్టన్ యొక్క వేవ్ లెంత్ పెరుగుతుంది, అందువల్ల మనకు స్కెల్టన్ కనబడుతుంది సార్. ఇంత చిన్న ఫార్ములాతో మేము వచ్చేసాం సార్. కానీ బయట వాళ్ళందరూ అరే ఇందులో ఏదో పెద్దది ఉంది, ఇది ఇట్లా చేస్తున్నారు అట్లా చేస్తున్నారని స్వామీజీల దగ్గరికి వెళ్ళి అలా ఇలా అని వాళ్ళ దగ్గర మోసపోతున్నారు సార్. వాళ్ళకు చాలా డబ్బు ఎక్స్పెండ్ చేస్తున్నారు సార్. దీనివల్ల వాళ్ళ నమ్మకం వాళ్ళే కోల్పోతున్నారు సార్. అసలు దాంట్లో చిన్న ఎడ్యుకేషన్ ఫార్ములా మాత్రమే మేము యూజ్ చేసి ఇంత పెద్ద దాని చేసాం సార్. ప్రకృతి పరంగా లభించే వనరులు, వివిధ రకాల మొక్కలు, వాటి ఉపయోగాలపై అటవీ శాఖ ఓ స్టాల్ ఏర్పాటు చేసింది. అక్కడికి వచ్చిన విద్యార్థులకు ఔషధ మొక్కలు, అడవులు, జంతువులు, పర్యావరణ అంశాల గురించి అటవీ శాఖ అధికారులు వివరించారు. చకుముకి సంబరాల సందర్భంగా పిల్లలందరికీ ఇక్కడ గ్యాదర్ అవుతారు అందరూ. సో రకరకాల మన ఈ స్టేట్ లెవెల్ మొత్తం ప్రదర్శన విధమైన అన్ని ప్రదర్శన నిర్వహిస్తున్నారు. ఇక్కడ పిల్లలకు గనక మనం ఈ పర్యావరణం గురించి కానివ్వండి, మా డిపార్ట్మెంట్ గురించి కానివ్వండి, భావితరాలకు పర్యావరణం ఏ విధంగా పరిరక్షించుకోవాలి అనేది ఇక్కడ ఈ వేదిక పైన మేము కనుక కమ్యూనికేట్ చేయగలిగినట్లయితే సో ఈ సందేశం మొత్తం పిల్లలకందరికీ చేరుతుందనే ఒక భావంతో మేము ఇక్కడ ఒక స్టాల్స్ని ఏర్పాటు చేశాము. ఈ స్టాల్స్లో పర్యావరణం సంబంధించిన అంశాలు, ప్రయోగాత్మక అంశాలు, తర్వాత అటవీ ఉత్పత్తులు, ఆ తర్వాత అటవీ నుంచి ఏవేమి లాభాలుంటాయి, నష్టాలుంటాయి, అటవీ నాశనం చేయడం వల్ల మనకు వచ్చే నష్టాలు ఏంటి అనేది ప్రయోగాత్మకంగా మేము వివరిస్తున్నాము. సైన్స్ ఎగ్జిబిషన్ చూసేందుకు వివిధ జిల్లాల నుంచి వచ్చిన విద్యార్థులతో నిట్ సందడిగా మారింది. ఈ ఎగ్జిబిషన్ సోమవారం వరకు జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కెమికల్ కంపెనీల యాజమాన్యాలు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నాయి. కాస్తులకు కక్కుర్తిపడి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. ప్రజలకు దూరంగా పడేయాల్సిన కెమికల్ వేస్టేజీని ఎక్కడ పడితే అక్కడ వేస్తుండటంతో పర్యావరణం, భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి. ఫలితంగా ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. జిల్లాలో కెమికల్ కంపెనీల నిర్వాహకంపై స్పెషల్ స్టోరీ. నల్గొండ, యాదాద్రి జిల్లాల్లో కెమికల్ కంపెనీల నిర్వాహకం ప్రజల ప్రాణాల మీదకు తెస్తుంది. కెమికల్ వేస్టేజీని ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ పారిస్తుండటంతో తాగునీరు, వాతావరణం కలుషితమవుతోంది. పరిశ్రమల్లో ఉండే కింది స్థాయి ఉద్యోగులకు ఆశ చూపి కెమికల్ వేస్టేజీని తరలిస్తున్నారనే ఆరోపణలున్నాయి.
యాజమాన్యంతో బేరసారాలు చేసుకుని వేస్టేజీని ట్యాంకర్లలో తీసుకొచ్చి పంట పొలాలు జనావాసాల్లో పారిస్తున్నారు సిబ్బంది. చౌటుప్పల్, చిట్యాల, భూదాన్, పోచంపల్లి, బీబీనగర్, బొమ్మల రామారం, భువనగిరి మండలాల్లో కెమికల్ కంపెనీలున్నాయి. వీటి నుంచి వచ్చే వేస్టేజీని ఎంఈఈ ఆర్ఓలతో శుద్ధి చేసి బయటకు వదలాలి. కాలుష్యం ఎక్కువగా ఉంటే జీడిమెట్ల, పటాన్ చెరువులోని శుద్ధి కేంద్రాలకు పంపించాలి. ఘన వ్యర్థాలను దుండిగల్లోని డంపింగ్ యార్డుకు తరలించాలి. ఇదంతా ఖర్చుతో కూడుకున్న పని కావడంతో అర్ధరాత్రి ఎవరూ లేని సమయంలో రోడ్లు, మూసీ కాలువ, నిర్మానుష్య ప్రాంతాల్లో వేస్టేజీని డంప్ చేసి చేతులు దులుపుకుంటున్నారు కంపెనీల యజమానులు. దీంట్లో ఇంతకుముందు తూకం పోసినా కూరగాయలు పెట్టినా మంచిగా వచ్చేది. ఇప్పుడు ఆ కెమికల్ నీళ్ళ వల్ల నీళ్లు తాగరాకుండా అయిపోయింది. ఇంకొకటి నీళ్ళు కూడా మొత్తం పంట రావడం లేదు. తూకం పోస్తే మొత్తం ఎండిపోతుంది. వేరే దగ్గర తూకం పోసి తెచ్చి పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. లేకుండా వేరే వాళ్ళకి ఇచ్చి బయటికి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. తెలం దాకి పొలాల్లో పోసిపోతారు ట్రాక్టర్ తెచ్చి. మా బర్రు కూడా బత్తలేవు, అన్ని పాలు ఇస్తలేవు. అంతా ఇబ్బంది ఉంది మాకు. నీళ్ళు కెంకల్ నీళ్ళు అయినాయి, మొత్తం వాసన వేసినాయి, తూకాలు చచ్చిపోతున్నాయి. ఒడిసేను పంట వంతలేదు. ఎకరానికి 10,000 పెట్టినా మాకు పంట వంత. ఈ నీళ్ళు తాగి కంపెనీలు రెండు రోజులు అలా డబ్బులు పడి చూస్తే ఆకుపచ్చగా అవుతున్నాయి మొత్తం. ఒడిసేను ఆడి పెడితే ఎర్రగా అయి చచ్చిపోతుంది. మరికొన్ని పరిశ్రమలు డ్రమ్ముల్లో రసాయనాల వేస్టేజీని నింపి వాహనాల్లో నిర్మానుష్య ప్రాంతాలకు తరలించి వదిలేస్తున్నారు. ఏళ్లుగా సాగుతున్న ఈ అక్రమ దందాతో స్థానికులు తీవ్రంగా నష్టపోతున్నారు. రసాయన వ్యర్థాలు పారేసిన చోట భూగర్భ జలాలు పూర్తిగా కలుషితమవుతున్నాయి. పీసీబీ, రెవెన్యూ అధికారులు చేపట్టిన నీటి నమూనా పరీక్షల్లోనూ ఇది నిజమని తేలింది. భూదాన్, పోచంపల్లి మండలం దోతిగూడెంలో రైతుల బోర్లు పూర్తిగా కలుషితం కావడంతో పంట సాగు చేయవద్దని తేల్చారు అధికారులు. ఆసన వచ్చి చచ్చిపోతున్నాం మేము. మా పిల్లకు డెంగ్యూ వచ్చి ఈ ఆసనం వల్ల 1,00,000 రూపాయలు అయినాయి. చైతన్యపూర్ పారమిత్ర హాస్పిటల్ వేసినాము. 20 రోజులు వేసుకొని ఉన్నా నేను. పసరాలు, మేకలు అన్ని చచ్చిపోతున్నాయి. నేను మేకలు కాస్తున్నాయి ఇక్కడ అడిగిపోండి. నీళ్ళు తాగడానికి ఇట్లా మాకు ఎక్కడ ఇల్లు లేదు. ఇంటికాడికి వెళ్ళి తెచ్చుకున్నా కానీ వాసన వాంతింగ్ అవుతున్నాయి. మేకలు అయితే 10 మేకలు చచ్చిపోయినాయి, పెద్ద పెద్ద మేకలు. వ్యవసాయం చేసినా అంత ఖరాబే ఉంది. నెల రోజుల లోపల పెరగాల్సిన నాటు కూడా 3 నెలలు కూడా పెరగని పరిస్థితి ఉన్నది. ఇక్కడ అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకుపోయినా కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు నిమ్మకు నిరెత్తనట్టుగా వ్యవహరిస్తూ అక్కడ ఉన్నటువంటి కంపెనీలు ఇచ్చే మూటాలను అందుకుంటూ వారి రైతాంగానికి న్యాయం చేయకుండా వాళ్ళు ఏదో పైన చేస్తూ అధికారులు మొత్తం కంపెనీల తొత్తులుగా మారుతూ ఉన్నారు. ఈ అధికారులు పైన ఉన్నటువంటి అధికారులు ఇప్పటికైనా స్పందించి ఇక్కడ ఉన్నటువంటి రైతాంగాన్ని ఆదుకొని వీళ్ళకు న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తారు. పరిశ్రమల కాలుష్యంతో నష్టపోయిన రైతులకు పరిహారం ఇప్పించేందుకు కలెక్టర్ అనితా రామచంద్రన్ ప్రయత్నిస్తున్నారు. ఈ బాధ్యతలను చౌటుప్పల్ ఆర్డీఓకు అప్పగించారు. కొన్నేళ్లుగా చౌటుప్పల్, చిట్యాల మండలాల్లోని పరిశ్రమలు రైతులకు నష్టపరిహారం చెల్లిస్తున్నాయే తప్ప నిబంధనల ప్రకారం పరిశ్రమలను నడపడం లేదంటున్నారు స్థానికులు. వాటర్ కెమికల్ ఫ్యాక్టరీలు దగ్గర ఉన్నాయి కాబట్టి నీళ్ళు మొత్తం ఖరాబ్ అయిపోతున్నాయి. కెమికల్ ఫ్యాక్టరీ వల్ల మొత్తం నీళ్లు ఉన్నాయి, బోర్లలో నీళ్ళు ఉన్నాయని వస్తున్నాయి కానీ మొత్తం చచ్చిపోతుంది. ఏ అధికారు కూడా వచ్చి మాకు సలహా చెప్తలేరు. ఎంతమంది 3-4 వేలు అయిపోయింది. 10,000 పెట్టినా అక్కడ వస్తలేదు. 5,000 పెట్టి పెట్టుబడి 10,000 పెట్టినా అక్కడ వస్తలేదు పంట. పరిశ్రమల్ని కట్టడి చేయడంలో పీసీబీ అధికారులు విఫలమయ్యారంటున్నారు రైతులు. కాలుష్యంతో బోర్లు కలుషితమయ్యాయని, ఆ నీటిని తాగి పశువులు చనిపోయాయని చెబుతున్నారు. అధికారులు ఫిర్యాదు చేస్తే తప్ప ఇటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఫార్మాస్యూటికల్ కంపెనీల ద్వారా పూర్తిగా మాకు స్మెల్ రావడం కారణంగా విపరీతమైనటువంటి శ్వాసకోశ సంబంధించిన వ్యాధులు రావడం జరుగుతుంది. పిల్లలకు దురదలు రావడం జరుగుతుంది. తర్వాత ఎవ్రీడే ఖచ్చితంగా వీళ్ళు స్మెల్ సాయంత్రం పూట కానీ ఎర్లీ మార్నింగ్ కానీ ఆ స్మెల్ వదిలేయడం కారణంగా అసలు ఇంట్లోకి తలుపులు పెట్టి ఇంట్లో ఉంటేనే మేము ఈ సమస్య నుంచి బయటపడే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడ చుట్టుపక్కల ల్యాండ్స్, కల్టివేషన్ ల్యాండ్స్ ఉన్నవి. ఆ ల్యాండ్స్ అన్నీ కూడా ఇంతకుముందుకు మేము చిన్న వయసులో ఉన్నప్పుడు మొత్తం ఇక్కడ కల్టివేషన్ పంటలు బాగా పండేటివి. అయితే ఈ కంపెనీల కారణంగా పంటలు అనేది పూర్తిగా పోయి నీరు పూర్తిగా కిందికి ఇంకిపోవడం జరిగింది. కంపెనీల వ్యర్థాలు జాతీయ రహదారి వెంట పారబోస్తుండటంతో హరితహారంలో నాటిన మొక్కలు కూడా చనిపోతున్నాయి. పీసీబీ అధికారులు వెంటనే మేల్కొని రూల్స్ పాటించని కంపెనీలపై చర్యలు తీసుకోవాలంటున్నారు జనం. ఇప్పుడు జిల్లాల రౌండప్ చూద్దాం. మెదక్ జిల్లా రామాయంపేటలో పోలీసులు రూట్ మార్చ్ నిర్వహించారు. అక్కన్నపేట, ఝాన్సీ లింగపూర్ గ్రామాల్లో చేసిన ఈ రూట్ మార్చ్లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ పాల్గొంది.
పోలీసులపై ప్రజలకు విశ్వాసం పెంచడమే ఈ మార్చి ఉద్దేశమన్న పోలీసులు ప్రజలు స్వేచ్ఛగా పంచాయతీ ఎన్నికల్లో తమ ఓటు వేయాలని సూచించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ₹1 కోటి స్వాధీనం చేసుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఏపీ నుంచి ఖమ్మం వైపు వస్తున్న కార్లలో నగదు తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న సిబ్బంది తనిఖీలు చేసి డబ్బును స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వ్యక్తులు తాము ధాన్యం వ్యాపారులమని చెప్పడంతో సరైన పత్రాలు చూపించి తీసుకెళ్లాలని సూచించారు పోలీసులు. జోగులాంబ గద్వాల జిల్లాలో చెడ్డీ గ్యాంగ్ హల్చల్ చేసింది. గద్వాలలోని వేణు అపార్ట్మెంట్లో 3 దొంగలు ప్రవేశించారు. కెమెరాలు తొలగించి చోరీకి పాల్పడేందుకు ప్రయత్నించిన దొంగలు ఎవరూ తలుపులు తీయకపోవడంతో వెనుదిరిగారు. ఆందోళన చెందుతున్న స్థానికులు భద్రత కల్పించాలంటూ పోలీసులను కోరారు. చోరీకి ప్రయత్నించిన దొంగలను పట్టుకోవడం కోసం ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశామని పోలీసులు చెబుతున్నారు. శబరిమలలో మహిళల ప్రవేశానికి వ్యతిరేకంగా వికారాబాద్ జిల్లాలో అయ్యప్ప భక్తులు నిరసన తెలిపారు. ధర్మశాస్త్ర అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీ చేశారు. సేవ్ శబరిమల అంటూ ప్లకార్డులతో తమ నిరసన తెలుపుతూ కేరళ సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో అయ్యప్ప భక్తులు తమ నిరసన తెలిపారు. కుటుంబ సభ్యులతో కలిసి పట్టణంలోని వినాయక్ చౌక్ నుంచి చాందట్టి గ్రామంలోని అయ్యప్ప ఆలయం వరకు పాదయాత్ర చేశారు. సంస్కృతి సాంప్రదాయాలు కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు భక్తులు. మహబూబాబాద్ జిల్లాలో తమ నాయకుడిని అక్రమంగా అరెస్టు చేశారంటూ సిపిఐఎంఎల్ నేతలు కార్యకర్తలు ధర్నాకు దిగారు. అక్రమ వసూలు చేస్తున్నాడనే ఆరోపణతో వెంకన్న అనే నాయకుడిని అరెస్టు చేయడంతో కార్యకర్తలు ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ఆందోళన చేశారు. తమ నాయకుడిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇవి తెలంగాణ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.